హాయ్ అండి, మీకోసం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎన్సీఆర్టీ రిక్రూట్మెంట్ 2025 173 నాన్ అకాడమిక్ పోస్టులకు సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ విడుదల చేశారు. ఆ ఒక్క వివరాలు ఈ వీడియోలో మీకోసం. 10th క్లాస్ పాస్ అయిన వారు, ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వారు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అర్హులు ఈ యొక్క పోస్టులకు సంబంధించి. మనం ముఖ్యమైన వివరాలకు వెళ్తే 173 ఖాళీలు ఉన్నాయి. ఈ యొక్క పోస్టులని మొత్తంగా ఏబీసీ గ్రూప్స్ కింద కేటగరైజ్ చేశారు. ఈ యొక్క పోస్టులు 27 డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతాయి అప్లికేషన్స్ అండ్ 16 జనవరి 2026కి లాస్ట్ అవుతాయి. మొత్తం 173 పోస్టులు ఉన్నాయి. అందులో వచ్చేసి ఏ కేటగిరీ కింద 9 పోస్టులు ఉన్నాయి, బి కేటగిరీ కింద 26 పోస్టులు ఉన్నాయి అండ్ సి కేటగిరీ కింద 138 పోస్టులు ఉన్నాయి. రిజర్వేషన్ల కింద చూసుకుంటే అన్రిజర్వ్డ్ కింద 86 ఉన్నాయి, ఓబీసీ అండ్ నాన్ క్రీమీ లేయర్ కింద 44 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 14 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 18 పోస్టులు ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కంప్లీట్గా 11 పోస్టులు ఉన్నాయి. దాంతోపాటు పీడబ్ల్యూబీడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ల వాళ్ళకి కూడా ఈ యొక్క పోస్టులు అనేది ఉన్నాయి. ఎన్సీఆర్టీ సంస్థ మరియు పోస్టింగ్ ప్రదేశాలు చూసుకుంటే లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ, అజ్మేర్, భోపాల్, అహ్మదాబాద్, కోల్కతా, భువనేశ్వర్, గౌహటి, షిలాంగ్, బెంగళూరు అండ్ మైసూర్కి సంబంధించిన ఈ యొక్క పోస్టులు అనేది అవైలబిలిటీ ఉన్నాయి. కానీ ఎవరైనా కానీ ఈ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ యొక్క పోస్టుల కోసం అప్లై అనేది చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రూప్ ఏ పోస్ట్ చూసుకుంటే ఉన్నత స్థాయి అవకాశాలు, ఇవి కొంచెం సీనియర్ లెవెల్ సంబంధించినవి. ఈ యొక్క పోస్టులు చూసుకుంటే సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఆఫీసర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ ఏ, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. కంప్లీట్గా 9 పోస్టులు ఉన్నాయి ఈ యొక్క దీంట్లో అండ్ వాళ్ళ యొక్క మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ సంబంధించిన ఇక్కడ కూడా ఈ యొక్క వివరాలన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళు ఈ నోటిఫికేషన్లు ఇచ్చారు. అండ్ ఫస్ట్ 4 కేటగిరీస్ సంబంధించిన వారు ఖచ్చితంగా వాళ్ళు సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ ఏ, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులకు రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ గ్రూప్ బి పోస్టులో చూసుకుంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కింద వస్తారు వీళ్ళు. సీనియర్ అకౌంటెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, స్టోర్ ఆఫీసర్, ప్రొడక్షన్ అసిస్టెంట్, కెమెరామెన్ గ్రేడ్ 2, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ స్క్రిప్ట్ రైటర్ సంబంధించిన పోస్టులు అనేది కలవు. అండ్ వాళ్ళ యొక్క మ్యాక్సిమం ఏజెస్ అండ్ వాళ్ళకి ఎలా సెలక్షన్ ఉంటుంది అనేది కూడా వాళ్ళు కంప్లీట్గా ఈ యొక్క నోటిఫికేషన్లో వివరాలు ఇచ్చారు. కొన్ని పోస్టులకి అయితే రిటర్న్ టెస్ట్లు, కొన్ని పోస్టులకి రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళు పెడుతున్నారు. ఇక గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి మ్యాక్సిమం పోస్టులు ఉన్నాయి. ఈ గ్రూప్ సిలోనే మొత్తం కంప్లీట్గా 138 పోస్టులు ఉన్నాయి. అవి టెక్నికల్ అండ్ వీడియో ప్రొడక్షన్ సంబంధించిన రంగాలలో ఈ పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1, ఆడియో వీడియో ప్రొడ్యూసర్ గ్రేడ్ 3, గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 1, టీవీ ప్రొడ్యూసర్ గ్రేడ్ 3, ఫిలిం అసిస్టెంట్, ఫిలిం జాయినర్, లైట్మెన్, పెయింటర్, కార్పెంటర్ కింద పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన మ్యాక్సిమం ఏజ్ అనేది ఉంది. ఈ పోస్టులలో కూడా రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళు పోస్టులకు అనుగుణంగా పెడుతున్నారు. అండ్ గ్రూప్ సిలో మ్యాక్సిమం వచ్చేసి 54 పోస్టులు అనేది ఎల్డీసీ కింద లోయర్ డివిజన్ క్లర్క్ కింద ఉన్నాయి. అండ్ స్టోర్ కీపర్ గ్రేడ్ 2 కింద 19, కంప్యూటర్ ఆపరేటర్ గ్రేడ్ 3 కింద, ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ, ల్యాబ్ అసిస్టెంట్ వేరియస్ అదర్స్ పోస్ట్ కింద కూడా ఖాళీలు అనేది ఉన్నాయి. దానికి వచ్చే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి అన్నిటికి కూడా 27 ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్. ఈ పోస్టులకు సంబంధించి అన్నీ కూడా రిటర్న్ టెస్టే వాళ్ళు కండక్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందనేది దాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, ప్లస్ దాంతో పాటుగా రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, దాంతో పాటుగా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ యొక్క పోస్టులకు సంబంధించినవి వేటికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, వేటికి స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అనేది కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో వారు మన కోసం ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఫీజుకు సంబంధించి చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు చూసుకుంటే లెవెల్ 10 to 12 పోస్టులకు వచ్చి 1500 రూపీస్ అండ్ లెవెల్ 6 to 7కి వచ్చేసి 1200 రూపీస్, లెవెల్ 2 to 5కి వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది వాళ్ళు కలెక్ట్ చేయట్లేదు. ఈ యొక్క ఫీజు అనేది ఆన్లైన్లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలి.
ఒక్కసారి చెల్లిస్తే మాత్రం ఈ యొక్క ఫీజు అనేది రీఫండ్ అనేది జరగదని చెప్తున్నారు. ఇక అలాగే ముందు చూసుకుంటే గరిష్ట వయసు ఏదైతే ప్రతి పోస్ట్కు ఉందో దానితో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీ అందరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలని చూసుకుంటే ఆన్లైన్లోనే మాత్రమే అప్లై చేయాలి. మొదటగా మనం ఎన్సీఆర్టీ ఎన్ఐసి వెబ్సైట్కి మనం వెళ్ళి అక్కడ వేకెన్సీస్ ట్యాబ్లో నాన్ అకాడమిక్ ట్యాబ్ని మనం క్లిక్ చేసుకొని అక్కడ మనము మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫారంని కంప్లీట్గా పూర్తి యొక్క డీటెయిల్స్ తోటి మనం నింపాలి. అప్పుడు నింపేటప్పుడు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్లస్ ఫోటో మరియు సంతకం అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఒక్క అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రింట్అవుట్ తీసుకొని లేదా మనం స్కాన్ కాపీని మన దగ్గర భద్రపరచుకోవాలి. ఇందులో ఇక్కడ వచ్చేసి మెయిన్గా మీకు ఒక టిప్ చెప్తున్నాను ఏంటంటే మీరు లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోండి. బికాజ్ లాస్ట్ డేట్లో వచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ కానీ టెక్నికల్ గ్లిచెస్ కానీ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైతే 27th డిసెంబర్కి అప్లికేషన్స్ ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది అప్పుడే మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని ఎలిజిబుల్ అవుతారో వారందరూ కూడా అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ముఖ్యమైన తేదీలు మీరు గుర్తుంచుకోవాల్సింది 27 డిసెంబర్ రోజు అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో ఓపెన్ అవుతాయని చెప్తున్నాను. అండ్ 16th జనవరి ఇస్ ద లాస్ట్ డేట్ అవుతుంది. ఇంకా అప్లై చేసుకున్న వారికి అడ్మిట్ కార్డ్ అండ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఖచ్చితంగా మనకు వెబ్సైట్లోనే వాళ్ళు ప్రచురిస్తారు. దాన్ని మనం ఖచ్చితంగా వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఈ యొక్క డీటెయిల్స్ కోసం చూసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత కానీ ముందు చేసుకోవాల్సినది ఏవైతే ఉన్నాయో మనం ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే మనకు ఖచ్చితంగా ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి ప్లస్ ఒక ఫోన్ నెంబర్ విచ్ ఈస్ వర్కింగ్. ఆ ఫోన్ నెంబర్కే అన్నీ కూడా మన కమ్యూనికేషన్స్ అనేది జరుగుతుంది. ఈమెయిల్ ఐడికే కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. స్కాన్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. దాని కింద మీ యొక్క సంతకం వ్యాలిడ్ సంతకం అనేది ఉండాలి. 10th సర్టిఫికేట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే 10th సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్లోనే వాళ్ళు కన్సిడర్ చేస్తారు మీ యొక్క ఏజ్కి సంబంధించి. దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు ప్లస్ ఏవైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అన్నీ కూడా అప్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎవరైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో క్యాష్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం స్కాన్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అండ్ ఆన్లైన్లో బ్యాంక్ డీటెయిల్స్ ఆన్లైన్లో పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఎగ్జామినేషన్ ఫీజు అవన్నీ కూడా రెడీ చేసుకొని మనం పెట్టుకోవాలి. భారతదేశ విద్యా వ్యవస్థలో నిర్మాణంలో మీ పాత్ర. ఎన్సీఆర్టీ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్ కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ఇస్తాను. అవి ఖచ్చితంగా ఫాలో అయ్యి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అప్లై చేయాలని కోరుకుంటున్నాను. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మరియు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇస్తున్నాను, నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు కనుక ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి జాబ్ మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద ఆస్పిరెంట్స్.